మేము 2003 డిఎస్సి సార్ మాది. ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసింది. మొన్న హైకోర్టు కూడా ఏమి ఇచ్చిందంటే మీరు ఎలిజిబుల్ 2003 డిఎస్సి వాళ్ళు మీరు ఎలిజిబుల్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ఆల్రెడీ ఇచ్చేసింది. అయినా కూడా గవర్నమెంట్ స్పందించట్లేదు. ఎందుకు స్పందించడం నాకు అర్థం కావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది. అందరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆల్రెడీ వేరే స్టేట్స్లో వాళ్ళు ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేసారు. కానీ ఓన్లీ మన స్టేట్ గవర్నమెంట్ మాత్రం 2003 డిఎస్సి వాళ్ళకి పాత పెన్షన్ స్కీమ్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అది ఈ నెల నుంచి అమలు చేయాలి. అది చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే దీనివల్ల లాస్ ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రధానమంత్రి చెప్పారు మా అమౌంట్ మాకు ఇస్తా అన్నారు. అంటే తర్వాత 4 తర్వాత వచ్చిన వాళ్ళ డిలేది గవర్నమెంట్ డిలే వల్ల మా పెన్షన్ పోయింది తప్ప 2003 మేము క్వాలిఫై అయినాం. ఆల్రెడీ మాకు సెలెక్షన్ అయింది, మొత్తం అయింది. రిక్రూట్మెంట్ లేట్ అయినంత వల్ల మాత్రాన మాకు పెన్షన్ కోల్పోయినాం. ఇది 20 సంవత్సరాలు మేము ఫైట్ చేస్తున్నాము. అంటే దాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు కూడా తీర్పిచ్చింది 2003 డిఎస్ ఎలిజిబుల్ ఫర్ ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పింది. దాన్ని కూడా గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పి కోరుతారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా ఉన్నారు. ఆయన అన్నాడు కూడా చాలా సందర్భం. ఎందుకంటే గతంలో ఇలాగే అనడం కాదు, మాకు ఇంప్లిమెంట్ చేయాలి. హైకోర్టు ఇచ్చిన తర్వాత కూడా గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే అప్పులు చేసిందో ఆ అప్పులు తీర్చడానికే వాళ్ళు చేసిన అప్పులకి నేను మిత్తులు కట్టడానికే మనకు వచ్చే ఆదాయం సరిపోవట్లేదు మాట్లాడుతున్నారు. మీ సమస్యలు ఎట్లా మరి మీరు వినండి. ఇప్పుడు మా 10% మా అమౌంట్ లో జీపీఎఫ్స్ అవుతుంది. గవర్నమెంట్ కి లాస్ కాదు. గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ గవర్నమెంట్ రిటర్న్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అలాంటి వచ్చినప్పుడు గవర్నమెంట్ లాభం కదా. అంటే దాదాపుగా నాది 30 లక్షలు ఉందండి. 15 lakhs నాకు వస్తే 15 lakhs సెంట్రల్ మన స్టేట్ గవర్నమెంట్ వస్తుంది. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? అది మా ప్రశ్న. సో అయితే నాకు తెలిసి మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా లేకపోవడం ఏదో సంథింగ్ కారణాలు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది 2003 డిఎస్సి వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి కట్టి చెప్పి తర్వాత వాళ్ళకి ఇవ్వని ఉంటుంది. ఏంటి మరి మీ సమస్య క్లారిటీ రాకపోతే ఏంటి మరి ఏంటి నెక్స్ట్ మీ మోటివ్ ఏంటి? మా యూత్ ఉంది, మా సంఘం ఉంటుంది, మా ఉపాధ్యాయ సంఘం ఉంది. రేపు కోడి అవసరత పెన్ డౌన్ కూడా మేము చేస్తాం. మా హక్కులు మేము ఖచ్చితంగా సాధించుకుంటాం.